శుక్రవారంలో ఇప్పుడు రాఘవ్ గారికి ఫన్, నాగి గారికి ఫ్రస్ట్రేషన్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కాంబినేషన్ తో వీళ్ళిద్దరు ఒక స్కిట్ తో చేస్తున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఈ ట్విన్ సిటీస్ లోనే టాక్సీ నడుపుకుంటూ ఉంటానండి. ఆ కింద ఉన్న 4 చక్రాలు, చేతిలో ఉన్న స్టీరింగ్ చక్రం, ఈ 5 చక్రాల దయ వల్ల 5 వేలు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలా హ్యాపీగా బతుకుతున్నానండి. అమ్మయ్యా. ఎక్కడ వచ్చావు? బయటికి రా. మా ఆవిడ పేరు తంబోలా. కారు తుడిచావా? కారుకి పెట్రోల్ కొట్టించమని కొట్టావా? చెప్పుతో కొడతాను. అదే డీజిల్ కార్ అండి. ఏదో నేను మాట వరుస కన్నా డీజిల్ అని చెప్పాలి కదా. ఎప్పుడు సొంత ప్రయత్నాలు, సొంత పెత్తనాలు చేయకు. నువ్వు కారు బయటికి తీయాలి. నిమ్మకాయలు పెట్టు కారు కింద. నిమ్మకాయలు లేవండి. కొన్ని తలకాయ పెట్టు. బుద్ధి ఉండాలి కదా, ఏర్పాటు చేయాలి కదా. నువ్వు ఎలా నిమ్మకాయలు రెడీ చేయి. ఫోన్ ఎక్కడ ఇంట్లో పెట్టేసినట్టున్నాను. చాలా బుకింగ్లు కూడా వచ్చేసాయి. అయ్యో బాబు, బుకింగ్ ఇది. సార్ నమస్తే. మేడం నమస్తే. ఇవాళ హైదరాబాద్ ఇస్తాను సార్. ఇవాళ మొదటి ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నాను. ఒక్క మా మామయ్య ఫోన్ చేస్తానండి. ఆ మామయ్య అండి, ఇవాళ జాయినింగ్ అండి బాబు. ₹1,00,000 చేస్తా. ఇప్పుడు మీ అమ్మాయి ఇస్తారు కదా. మామయ్య గారు అసలు ఛార్జింగ్ మళ్ళీ చేస్తారు. ఒక నిమిషం, ఒకే పాయింట్ ఉంది. క్యాబ్ డ్రైవర్. హలో. ఉన్నానండి, ఇక్కడే ఉన్నానండి. ఎక్కడ? మీ పక్క ఇదిలో ఉన్నాను. కొద్దిగా అలా ముందుకు రండి చెప్తాను. వచ్చాను. కొద్దిగా రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్నాను. లెఫ్ట్ తీసుకోండి. తీసుకున్నాను. చివరికి వెళ్ళిపోండి. తిరగండి. వచ్చేసారు. సందులో కారు తిరగదండి, అందుకే అలా చెప్పాను మీతో. ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది. ఓటీపీ తొందరగా తీసుకెళ్ళాలి. మొదటిసారి జాబ్ లో జాయిన్ అవుతున్నాను. మొదటిసారి జాబ్ లో కారు పెట్టరు తొందరగా రండి. ఎక్కండి. నీకేమైనా మెంటలా పిల్లాట్లాడతావు? కారు సీన్ కూడా ఉంది. మెంటలా పిల్లాట్లంటా వెంటలా కారు ఎక్కుతుంటే ఏమైంది? ఇంత పెద్ద కారు పెట్టుకుని కారు ఎక్కడ అంటాడేంటాడు? కారు ఎక్కడ ఉంది? ఆయన మా ఆయన చిన్న మెగదడు కాస్త పక్కకు జరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు ఉంది, నేను డ్రైవర్ ని అని ఫీల్ అయిపోతున్నాడు. చెప్పేది కాదని అలా చెప్తే ఆయన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. అయితే ఆయనకి రేపు ఎప్పుడన్నా ఏమన్నా అయిందనుకో ఆ కేసు నా మీదకి వస్తుంది కదా. అందుకే నేను ఇలా మేనేజ్ చేస్తున్నాను. నేను చెప్తాను. ఇప్పుడు నీ మీదకి వస్తుంది, నువ్వు నేను చెప్పనుగా. మేనేజ్ చెయ్యి. చాలా పెద్దగా కనపడుతుంది. తమాషాలు చేస్తున్నావు నువ్వు. ఏమైంది? డోర్ తీయకుండా డైరెక్ట్ ఎక్కేసేమిటి? సారీ మామూలుగా దీనిలో దూకే. ఇది డిక్కీలో పెట్టేస్తున్నా. పెట్టు. డిక్కీ ధరలే పెట్టుకుని రా. ఎక్కువ బెల్ట్ పెట్టుకో. ఫస్ట్ టైం ఎక్కేవా? బెల్ట్ అటికేసి ఉంటుంది. ఎరా నేను కష్టపడి కూర్చున్నాను కదా, నువ్వు ఓగాల పెద్ద మొత్తం 5లో కూర్చున్నావు అక్కడ నువ్వు. స్టార్ట్ అవ్వకుండా కొద్దిగా కార్ దిగి తొయ్యండి. ముందే చెప్పాలి కదా. అలా దిగేస్తే వెంటనే బెల్ట్ తీసుకుని డోర్ తీసుకుని దిగవాలి. బెల్ట్ తీ. సారీ, డోర్ ఉందా? డోర్ తీ. బాగుందండి కారు. గాలి బాగా తగులుతుంది. వెళ్తా ఉండే ఇక్కడ నుంచి కూకటపల్లి 2 కిలోమీటర్లు జమ్మని వెళ్ళిపోతుంది. ఇది అయిపోయింది కదా ఛార్జింగ్. ఇదిగో వైర్ ఛార్జింగ్ పెట్టుకొని చెప్తాను. పెట్టండి. దేనికి పెట్టండి? ఛార్జింగ్ పెట్టండి సార్. అలా చూస్తారే. పెట్టండి కారు. పెట్టాను. టిఫిన్ చేశారని మీరు? నేను చేయను, అవసరం లేదు. నాకు ఉద్యోగం చేయడం తొందర పని. టిఫిన్ చేయలేదని టిఫిన్ చేస్తాను. బ్రేక్ వేస్తున్నాను. పదండి టిఫిన్ చేద్దాం. రావాలి ఇడ్లీ పూరి మసాలా వడ రావాలి. మీరేంటంట సార్? ఇడ్లీ. అబ్బా ఊగుతుంటానికి ఇచ్చేనండి. ఉప్మా ఉందా? అది ఎవరో లేదండి. అది చేయలేదండి ఈరోజు.
ఏముందో సార్ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా ఆరుదల పల్లె పొందాం అంత యాక్టింగ్ చేస్తాడు చూడు దగ్గర నుంచి అలా కదండి బాబు, మీకు ఇస్తాను రండి. ఏంటిది? పూరి అండి. ఎలా ఉన్నారు పూరి? కారు మీద చట్నీ తుడు లైట్ మీద పడ్డ తుడు. కారులో పడ్డ పెట్టరా, బయటికి రా. డబల్ నెంబర్ బాగుంది. బాగుందా సార్? చేయించాను. కారు తలతలు మెరిసిపోతుంది. వాటర్ సర్వీసింగ్ చేయించారా? నిన్న చేయించాను రా. ఇదే కారు నీకు తెలుసా? తెలుసు. అడిగి నిజం చెప్పేసాం అనుకో అది చచ్చిపోతాడు. మరి చెప్పొచ్చు కదా. కేసు వచ్చింది నా మీద. చెప్పింది మీరు. నా వద్ద చాలా బాగుంది. నీడు స్కిట్ లోకి రాడు. నాకు లేట్ అవుతుంది. నిమ్మకాయ రారా ప్లీజ్, టైం అయిపోతుంది, తొందర రారా. నేను వద్దు, నేను వేరే క్యాబ్ లోకి వెళ్ళిపోతాను. అంటే క్యాబ్ డ్రైవర్ అంతా చీప్ గా కనిపిస్తుందా? నా కారు బుక్ చేసి ఇంకో కారు ఎక్కేస్తావు. అవును. అంటే మా ఫ్యామిలీ రోడ్ మీద లొకేషన్ నీ దగ్గర ఉంది కదా. నా దగ్గర 2 కిలోమీటర్ అటు అటు వెళ్ళి తిరుగు, ఆవతల కష్టి పో. డ్రైవర్ సీట్ లో ఎలా ఎక్కుతావు నువ్వు? బెల్ట్ పెట్టుకో. అదే నాయనో, అమ్మో అమ్మో. స్టార్ట్ అయింది. జాగ్రత్త, గట్టిగా కూర్చో. టర్నింగ్ వస్తుంది రైట్ సైడ్. తిరగాలి మెల్లిగా తిరుగు. తిరిగాను. ఎలా కోలంగా ఉందా? నేను 1 రౌండ్ ఎత్తు, నువ్వు 100 రౌండ్లు తిరుగుతున్నావు. లెఫ్ట్ టర్నింగ్ వచ్చేస్తుంది. లెఫ్ట్ టర్నింగ్. తిరుగు తిరుగు తిరుగు. నా సీట్లో కూర్చున్నావేంట్రా? జాబ్ పోయింది. జాబ్ 1,00,000 రూపాయలు. ప్లీజ్ దండం పెడతాను. పోలీసులు ఉన్నారు బాబు, ఎదురుగుండా. అటు అటుకేసి దిగండి. అక్కడ పోలీసులు ఉన్నారు బాబు. నేను మేనేజ్ చేస్తాను పద. లేదు, నాకు లైసెన్స్ లేదు. నాకు వాళ్ళు అడిగితే చూపించడానికి లైసెన్స్ లేదు. కారే లేదు, మళ్ళీ లైసెన్స్ లేదు అంటే లైసెన్స్ లేదు, ఫైన్ వేస్తారు. పక్క సందే కదా, వెళ్దాం పదండి చెప్తాను. కారు డోర్ అయ్యొద్దా? సార్ ఏమయ్యా నాకి? సార్ అదే సార్, కార్ లో వస్తుంటే టైర్ పంచర్ అయింది సార్. మైండ్ దబ్బి నా కార్ ఎక్కడుంది? మేనేజర్ నోరే మూస్తావా? నాకు సార్ కారు ఉందని చెప్పండి సార్ ప్లీజ్ సార్. కారు ఉందని చెప్పండి సార్. కార్ ఉంది. ఉంది. టైంకి రాకపోవడం కాకుండా మేనేజర్ నోరే మూస్తావా? నేను జాబ్ లో తీసేసా పో. మైండ్ తప్పింది సార్. సార్ డిక్కీలోంచి బ్యాగ్ తీసానండి. మీరు ఈ రోజు కొత్త జాబ్ లో జాయిన్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్. నువ్వేంటే ఎక్కడ ఉన్నావు? నేను మీ దగ్గరికి రాలే, మీరే మా దగ్గరికి వచ్చారు. అదేంటది? లొకేషన్ ఎక్కడే కదా. ఈ అడ్రస్ చూడు. ఇదా మన హోటల్ పక్కనే. అంతే. మరి 2 కిలోమీటర్లలో ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళడానికి 1 కిలోమీటర్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఇంకో కిలోమీటర్, మొత్తం 2 కిలోమీటర్లు అండి. ఏమైంది సార్? ఏమైంది? జాబ్ పోయిందా? సరే నేను మామలాపురం ఏముంటది, మామలాపురం వెళ్ళిపోతాను. జాపోతే ఇగో నా కారు అమ్మేద్దాం అనుకుంటున్నాను. 10 లక్షల మీద 10,000 తగ్గించేస్తాను. కారు కొనేసుకోండి, పర్వాలేదు. రోజు అమ్మో ఎంత గట్టి అన్న కారేది. అయ్యో మళ్ళీ రే జడ్జెస్, ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? శివాజీ గారు. బాగుంది, చాలా బాగుంది. చిన్న థ్రెడ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అదిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫెంటాస్టిక్, కీప్ ఇట్ అప్. ఖుష్బు మ్యామ్. బ్రిలియంట్ గా ఉంది రాఘవ గారు. బ్రిలియంట్, సూపర్బ్. జడ్జెస్, రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు గారు 20 out of 20.